మన మధ్యలో క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి బ్రదర్ గోపాల్ గారు మరి తన విలువైన మాటలు కొద్దిసేపు మనతో పంచుకుంటారు. దేవనామానికి మహిమ కలుగును గాక. అందరూ గట్టి చేద్దాం. ఎక్కువసేపు శ్రమ పెట్టను, ఎందుకంటే గడిచిన కొన్ని నెలల నుంచి 10 నెలల నుంచి ఈ గొంతు సమస్యతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను. నేను మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టను. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, బంధువులు, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, ఖండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి పూజింపదగినటువంటి నామమును బట్టి నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్, ఈ క్రిస్మస్ శుభాలను కూడా మీకు ప్రభు నామములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది క్రిస్మస్ మాసము. క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు, చాలామంది తెలుసు. క్రీస్తును ఆరాధించటం, యేసు ప్రభువుని ఆరాధించటం అంతే క్రిస్మస్ అంటే అర్థం అదే. రెండు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు మానవాళిగా ఈ లోకములోకి అరుదించినటువంటి సంఘటన. ఇది సత్యం, ఇది వాస్తవం. 1969వ సంవత్సరంలో మానవుడు చంద్రుడి మీదకి అడుగుపెట్టాడు. ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది, ఉలిక్కుపాటు వచ్చేసింది. అమ్మో, ఎంత అద్భుతమైన సంఘటన ఇది! ఎప్పటికీ కూడా జరిగినటువంటి సంఘటన, ఇంతకు మించిన అద్భుతము మరొకటి లేదు అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా అద్భుతంగా భావించినటువంటి పరిస్థితి. అయితే ఆ అడుగుపెట్టినటువంటి చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో, ఇంకా పేర్లన్నీ మేము చెప్పనులే, జేమ్స్ ఎర్విన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఆ చంద్రుడి మీదకి అడుగుపెట్టడమే కాదు కానీ రెండవసారి అడుగుపెట్టినప్పుడు ఒక బృందంతో అడుగుపెట్టాడు. ఈసారి జీపును కూడా తీసుకువెళ్ళి జీపును అంటే ఆ వాహనమును ఆ చంద్రుని మీద నడిపాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఎక్కడికి అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతా గుంటూరు ప్రాంతంలో కూడా వచ్చాడు. ఆయన ఏసీ కాలేజీలో కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న, ఎర్విన్ గారు, చంద్రుడి మీద మీరు అడుగుపెట్టినప్పుడు ఎలాగ ఫీల్ అయ్యారు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఒక మానవుడు చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి విషయమే ఒక అద్భుతమైతే, మానవులు సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ లోకమును సృష్టించినటువంటి సర్వాధికారి, సమీపించరానటువంటి ఆ మహా తేజస్సులో నివసించేటువంటి ఆ గొప్ప దేవుడు మానవాళిగా ఈ లోకములోకి, భూమి మీద అడుగుపెట్టినటువంటి సంఘటన ఎంత గొప్పది, ఎంత గొప్పది అని ఆయన చెప్పాడు. అవును, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు మానవుడిగా ఈ లోకములోకి అడుగుపెట్టి ప్రపంచానికి, లోకమునకు శాంతినిచ్చినటువంటి సంఘటన ఈ దినం. ప్రపంచానికి సమాధానమును దయచేసినటువంటి సంఘటన ఈ దినం. మానవుడు శాంతి లేక, సమాధానము లేక
చీకటిలో మ్రగ్గుతున్నటువంటి తన జీవితాన్ని వెలుగుమయం చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము విధించాడు. ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. ఒకసారి అందించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ 3 విషయాలను మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఒక పేరు ఏంటంటే రక్షకుడు అని ఉంది, రెండవది ప్రభువు అని ఉంది, మూడవది క్రీస్తు అని ఉంది. ఆయన రక్షకుడు అంట, ప్రభువు అంట, క్రీస్తు అంట. దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి ప్రశ్నిద్దాం ఒకసారి. యేసు ప్రభు వారు రక్షకుడిగా ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపరించింది? ఎందుకు వచ్చాడైనా? రక్షకుడని ఎవరినంటాం మనం? ఎవరినంటాం? కాపాడేవాళ్ళని, అంతే కదా. ఒక గోతిలో పడిపోయినటువంటి వ్యక్తి గోతిలో పడిపోయాడు, మూలుగుతూ ఉన్నాడు. అతనికి ఎవరు కావాలి? గవ్వకి వెళ్ళి ఏమన్నా బిర్యానీ కావాలంటే ఏమంటాడు? ఒరు బాబు, నన్ను పైకి లేపు, నేను ఇందులో ఉంటే కింద ఏమన్నా తెలియట్లేదు, నన్ను రక్షించంటాడు. గబగబా అతన్ని పట్టుకొని, లేదంటే ఆ సమయంలో మనం అటు వెళ్తా ఉన్నప్పుడు అది చూసి అతన్ని లేపి బయటికి తీసుకొచ్చినప్పుడు సహజంగా మానవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? బాబు, నువ్వెవరో కానీ దేవుళ్ళగా వచ్చి నన్ను రక్షించావా అంటాడు. అంటే దేవుడు ఎలాంటి వాడై ఉండాలంటే రక్షించేవాడై ఉండాలా. ఒక వ్యక్తిని రక్షించేవాడుగా ఉంటేనే రక్షకుడు అని పిలుస్తారు. కాబట్టి రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మానవుడికి రక్షణ కావాలంటే పాపములో మగ్గుతూ ఉన్నాడే. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఎటు చూసినా నలుదిక్కుల పాపము విస్తరించి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రక్షకుడు కావాలా. నువ్వు చేసే దాన ధర్మాలు, పూజా వ్రతాలు, కర్మకాండలు ఏవైతే ఉన్నాయో, ధర్మకాండలు ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడా నిన్ను రక్షించలేవు. నీకు రక్షకుడు కావాలా. ఆ రక్షకుడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ పైన ఉంటుంది, పై వచ్చిన ఉంటుంది, ప్రపంచానికి సర్వమానవాళికి కలుగు సంతోషకరమైనటువంటి శుభవార్త. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్నది సత్యమైతే అది ప్రపంచానికి ఒక వార్త. ఆ వార్త ఏంటి తెలుసా? శుభవార్త. ఈ లోకంలో చాలా వార్తలు ఉన్నాయి, చాలా వార్తలు మనం వింటూ ఉంటాం. కానీ యేసు ప్రభు వచ్చాడు అన్నటువంటి వార్త ఏంటి తెలుసా? శుభవార్త, మంచి వార్త. కారణం మన పాపము నుండి ఆయన రక్షించేవాడు కాబట్టి. ఇప్పుడు బురదలో ఒక వ్యక్తి మురికి కుంటలో పడిపోయాడు, ఒక డ్రైనేజీలో పడిపోయాడు. పైన ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు? ముక్కు మూసుకొని, ఒరే ఆ నీళ్ళు మింగమాకరా, అటెళ్ళరా ఇటెళ్ళరా అని డైరెక్షన్ ఇస్తాడు. కానీ ఆ వ్యక్తిని కాపాడతానికి చూస్తాడా? కొంతసేపులో ఆ వ్యక్తి చనిపోతాడు, ఆ డ్రైనేజీలో కొట్టుకుపోతా ఉన్నాడు. అతన్ని కాపాడాలి. చాలామంది ఈ లోకంలో వచ్చినటువంటి వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు, అలా ఉండాలి ఇలా ఉండాలని లేనిపోయిన భారాలన్నీ పెట్టేసి డైరెక్షన్లు ఇచ్చారు. కానీ యేసయ్య డైరెక్షన్లు ఇవ్వాల. ఇప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలంటే ఏం చేయాలంటే ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ మురికిలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అందులో దూకేయాల. అందులో దూకి వాడిని పట్టుకొని బయట వేయాలి. అది రక్షించటం అంటే. అయితే ఈ దూకే ప్రయత్నంలో ఆ వ్యక్తికి ఏమంటుంది చెప్పండి అమ్మా? బురదంటిద్ది, అందులో పెంట ఉంటుంది, మురికి ఉంటుంది, కంపు కొడతా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆలోచించకూడదు. అమ్మో నేను దూకున్నా, నేను రక్షించలేనురా, అది మురికి నాకంటిద్ది అని ఆలోచించేవాడు రక్షకుడు ఎందుకు అవుతాడు? యేసు ప్రభు పాపములో మగ్గుతున్నటువంటి మానవాల్ని కుళ్ళు పట్టుకుపోయి భ్రష్టత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ముందు వెనక ఆలోచించుకోకుండా దూకేశాడు. ఆ దూకినటువంటి వ్యక్తికి ఆ కుళ్ళు అంటిద్దా లేదా? అంటిద్దా లేదా?
అంటిద్ది. మన కోసం ఆయన మన పాపము నిమిత్తమై ఆయన మీద పాపాన్ని మోసి పాపిగా ఆయన ఎంచబడ్డాడు. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న బిడ్డని మనం ఎత్తుకొని లాలిస్తూ ఉంటాం, ముద్దాడుతూ ఉంటాం, ఉమ్మ అంటూ ఉంటాం. వాడు ఏరిగాడు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మా నాకు పని ఉందిలే వెళ్తారు. కారణం ఏంటి? వాడి దగ్గర వాసన వస్తూ ఉంటుంది, ఏరిగాడు. అయితే ఒకే ఒక వ్యక్తి వాడి దగ్గరికి వచ్చింది గబగబా. ఎవరో? తల్లి, నా బంగారం అనుకుంటా వస్తుంది. ఆడి బీన్ రాసుకుంటుంది. ఆడు ముట్టు కడిగే ప్రయత్నంలో తల్లికి బీ అంటిద్దా లేదా? అంటిద్ది. పాపాన్ని కడగటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పాపగా ఎంచబడ్డాడు. అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన ధనవంతుడై ఉండి ఎలా వచ్చాడంట? మనల్ని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడు అయ్యాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మన దారిద్ర్యాన్ని తీసివేయటానికి యేసు ప్రభు మన దరిద్రాన్ని తగిలించుకొని వచ్చాడు. ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అందుకనే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపముతున్నటువంటి మనల్ని కడిగి పవిత్రపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పాపం చేశాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇది రెండవ మరణం. పాపం వల్ల వచ్చినటువంటి జీతం మరణం. అయితే మళ్ళీ ఆ వ్యక్తుల్లో జీవం కావాలంటే ఏం పెట్టాలి తెలుసా? ప్రాణం పెట్టాలా. మళ్ళీ తిరిగి ప్రాణం పెడితే మనుషులో జీవం వస్తుంది. ఇప్పుడు ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది చెప్పండి. ప్రాణం ఎక్కడుంటుంది ఒక వ్యక్తిలో? చెప్పండి అమ్మా. రక్తంలో ఉంటుంది. రక్తదానం, ప్రాణదానం. ప్రాణం ఎక్కడుంటుంది? రక్తంలో ఉంటుంది. అంటే మళ్ళీ రక్తం పెడితే, ప్రాణం పెడితే మనిషిలో జీవం వస్తుంది. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించటానికి ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టి. అర్థమవుతుందా? దీని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షకుడు మనకి ఎందుకు అవసరం ఇప్పుడు అర్థమైందా? అందుకే ఆయన వచ్చాడు. అయితే రెండో మాట ఏంటంటే ప్రభువు అని ఉంది అక్కడ. ప్రభువు, రక్షకుడు వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అన్నప్పుడు ప్రభు అంటే ఎవరో తెలుసా? పరిపాలించేటి వ్యక్తి. పాలించేటి వ్యక్తిని ఏమంటాం? ప్రభు అంటాం. యేసు ప్రభుకు ఒక పేరు ఉంది, అదేంటో తెలుసా? ఏమని పెట్టమన్నారు? ఇమ్మానుయేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇమ్మానుయేలు అంటే ఏంటి? నిన్ను రక్షిస్తాడు. రెండోది, నిన్ను రక్షించి ఒడ్డుని పెట్టేసి వెళ్ళిపోడు, నిన్ను నడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడిగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ముగించేస్తా ఉన్నా. మూడోది ఏంటి తెలుసా? ఆయనకి క్రీస్తు. క్రీస్తు అంటే తెలుసా? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే పైనుంచి కిందకు వచ్చాడు. కాబట్టి పైనుంచి కిందకు వచ్చినటువంటి వ్యక్తే మళ్ళీ నిన్ను పైకి తీసుకెళ్తాడు, ఇంకెవ్వరు వల్ల కాదు. ఆయన పైనుండి వచ్చాడు కాబట్టి నిన్ను పైకి తీసుకెళ్ళాలంటే, పైకి అంటే ఎక్కడికి? నిత్యత్వంలోకి, పరలోకంలోకి తీసుకెళ్ళాలంటే యేసయ్య వల్లే సాధ్యం. కాబట్టి యేసు ప్రభు రక్షకుడుగా, ఇది ప్రపంచానికి కలిగినటువంటి శుభవార్త. శాంతి సమాధానము లేనటువంటి వారికి, చీకటిలో మ్రగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెలుగునివ్వటానికి, నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని దేవుడు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, నాలో సంతోషం లేదా, శాంతి లేదా అనుకోవచ్చు మీరందరూ. నిజమే, ఈ రోజున సంతోషం లేదు. సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? ఒక వ్యక్తిలో వెతుకుతూ ఉన్నారు. ఆ వ్యక్తి నాకు దొరికితే నేను సంతోషంగా ఉంటా, పలానా భర్త నాకు దొరికితే నేను సంతోషంగా ఉంటా, పలానా వస్తువు నాకు దొరికితే సంతోషంగా ఉంటా, పలానా మేడ మిత్రులుంటే నేను సంతోషంగా ఉంటా, పలానా కారు ఉంటే నేను సంతోషంగా ఉంటానని వస్తువుల్లో ఆయా ప్రాంతాల్లో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నటువంటి మానవాళికి నిజమైనటువంటి సంతోషం ఎక్కడుందో తెలియట్లా. అది వస్తుంది, తర్వాత ఏమవుతుంది? అది పోయిన తర్వాత సంతోషం ఉంటుందా? ఉండదు.
నిజమైనటువంటి సంతోషం ఎక్కడ పోగొట్టుకున్నాడు తెలుసా? మొట్టమొదటి మానవుడు ఆదాము ఏదోను తోటలో పోగొట్టుకున్నాడు సంతోషాన్ని. ఆ సంతోషాన్ని తిరిగి మానవుడికి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీలో సంతోషం లేదా? సమాధానం లేదా? నలుగురిలో ఉంటున్నావు, బంధువుల మధ్య ఉంటున్నావు, సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నావు, ఉండటానికి నటిస్తున్నావు, కానీ నిజమైనటువంటి సంతోషం నీలో లేదు. నలుగురు ఉన్నప్పుడు నవ్వుతున్నావు, కానీ 4 గోడల మధ్య నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? శాంతి లేదు, సంతోషం లేదు, నీ జీవితంలో నెమ్మది ఆనందం లేదు. దాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా? ఎలా చేశాడో తెలుసండి? ఇది ఎలా చేశాడు తెలుసా? ప్రేమతో చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమతో చేశాడు, ఇష్టపూర్వకంగా చేశాడు. ఆయన ప్రేమమయుడు. ఎందుకని వాక్యం చెప్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో నువ్వు ప్రేమించావని యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. నీ ప్రేమ ఎంత? ఆయన ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి వచ్చాడు. ఒక ఇలిస్ట్రేషన్ ఇస్తాను, ముగించేస్తా ఉన్నాను. ఒక ప్రాంతంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఒక కుమారుడు ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. ఈ కండ్రికి ప్రాంతంలోనే మేము చూస్తూ ఉంటాం యవనస్తుల్ని డ్రగ్గిస్టులుగా, త్రాగబోతులుగా, బూతులాడుతూ, తల్లిదండ్రుల మాట కూడా వినుకోకుండా, దేవుడంటే భయం లేకుండా తిరుగుతాడు. ఆ వ్యక్తి కూడా అలాగే తిరుగుతూ ఉన్నాడు. తండ్రి గద్దించాడు, రేయ్ ఇంకెప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్ళావా అన్నట్టుగా గద్దిస్తూ ఉన్నాడు. నా ఇష్టం, నేను వెళ్తా అన్నట్టుగా తలాగరేస్తూ ఉన్నాడు. మరలా గద్దించాడు. ఒకరోజు అన్నాడు, రే నాకు నచ్చినట్టుంటేనే ఇక్కడ ఉండు, లేకపోతే లేదు అన్నాడు. యవ్వనస్తుడు కదా, యవ్వన కాలంలో ఆలోచనలు వేరేగా ఉంటాయి. వీళ్ళ మాట నేను వినేదేంటి, నేను బయటికి వెళ్తే బ్రతకలేనా అన్నట్టుగా ఒకరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే బయటికి వెళ్ళినా కానీ తెలిసింది బ్రతకటం ఎంత కష్టమో. తల్లిదండ్రులు పోషించారు కాబట్టి అతనికి ఆ నొప్పి తెలియలేదు. బయటికి వెళ్ళిన తర్వాత నొప్పి తెలిసింది. ఆకలేస్తుంది, కడుపు మండుతూ ఉంది, ఏం చేయాలి తెలియట్లా. తినేసి పారేసినటువంటి వెంగిలి విస్తరలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భోగి చేసుకొని తింటా ఉన్నాడు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఈలోపు తల్లి మంచం పట్టేసింది. తండ్రిని అడుగుతూ ఉంది, భర్తను అడుగుతూ ఉంది, అయ్యా ఎక్కడికి వెళ్ళాడు నా కుమారుడు, వాడిని తీసుకురా, నేను బ్రతకలేను, ఇంకా నేను ఇలాగే చచ్చిపోతానేమో, వాడిని చూడాలి.